బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి బాలుడు హత్య గావించి కనపడినట్లుగా తెలుస్తోంది. సూరేపల్లి సమీపంలో ఆ బాలుడి మృతదేహం లభించినట్లుగా సమాచారం. ఖమ్మం మండలం లింగోజీపల్లికి చెందినటువంటి బాలుడు అంగన్వాడీ బడికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు లక్షిత్. బాలుడి కాళ్ళు కట్టేసి ఆ దుండగులు బాలుడి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరు ఎందుకు అనే వివరాలు మనకు తెలియాల్సి ఉంది. మనతో మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఆ బాలుడి ప్రాణాలు తీయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? అంత చిన్న బాబుని డీటెయిల్స్ ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం మండలం లింగోజిపల్లిలో జరిగినటువంటి సంఘటన మటుకి ఒక్కసారిగా కూడా పూర్తిగా కూడా ప్రకాశం జిల్లాతో పాటు పక్క జిల్లాలకు కూడా వ్యాపించిన పరిస్థితి. ఎందుకంటే జరిగిన సంఘటన ఆ రీతిలో ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుస క్రైమ్ రేట్ ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన కూడా మరొకసారి దుమారం రేగిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం మండలంలోని లింగోజిపల్లికి చెందినటువంటి పొదిలి సీను, అదేవిధంగా సురేఖకి దంపతులైనటువంటి వారికి మొదటి సంతానంగా ఉన్నటువంటి లక్షిత్ ఆ రోజు అంటే మంగళవారం రోజు అంగన్వాడీ స్కూల్కి దగ్గరలో ఉన్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి 11:30 ఎప్పుడు ఇంటికి వచ్చే ఆ బాలుడు రాకపోయేసరికి ఆమె తల్లి ఆ 1 గంట సమయంలో కూడా వెళ్ళి అంగన్వాడీ టీచర్ని అడిగిన సందర్భంలో కూడా ఆమె ఎప్పుడో 11 గంటలకే 11:30కే పిల్లవాడు వెళ్ళిపోయాడని చెప్పిన నేపథ్యంలో కూడా సాయంత్రం వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాలిచారు. ఎందుకంటే చిన్నపిల్లవాడు ఎక్కడ దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి ఆడుకున్నాడు అనే కోణంలో. కాకపోతే ఎంతకీ ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఒకసారి కూడా అప్రమత్తమైన పోలీసులు హుటాహుటినిగా పదుల సంఖ్యలో కూడా టీంలు కూడా ఏర్పాటు చేయడం, అనుమానం ఉన్న ప్రతి చోట కూడా గాలింపు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈ రోజు ఉదయకాల సమయంలో ఒకసారిగా కూడా బాలుడు పక్కన ఉన్నటువంటి అంటే ఆ లింగోజిపాలెంకి దగ్గరలో అంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి సూర్యపల్లి గ్రామ పొలాల్లో మృతి చెంది పడి ఉన్నాడని చెప్పేసి ఆ స్థానికులు చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి బాలుడు లక్షితే అని చెప్పేసి కూడా నిర్ధారించడం జరిగింది. కాకపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులు నిన్న సాయంత్రం వరకు పోలీసులకు గాలించి అదేవిధంగా సేకరించిన సమాచారం నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు కూడా బాలుడు అయితే ఆ ప్రదేశంలో లేడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఆ పశువులు కాసుకునే పశువుల కాపరి చెప్పిన సాక్ష్యం ఆధారంగా కూడా నిన్న సాయంత్రం వరకు అంటే ఆయన చీకటి పడేసరికి ఇంటికి వస్తారు. ఆ సమయం వరకు కూడా ఆ ప్రాంతంలో ఎటువంటి బాలుడు మృతదేహం కానీ ఎటువంటి సంచారం కానీ జరిగిన దాఖలాలు అయితే లేవని చెప్పిన నేపథ్యంలో ఇది రాత్రికాల సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుంది. ఇది ఏ కోణంలో జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. నిన్నటి వరకు కుటుంబ నేపథ్యంలో ఏదైనా గొడవలు ఉంటే ఏదైనా దగ్గర బంధువులు కానీ లేకపోతే వారు పడిన వారు కానీ తీసుకెళ్లి ఆ బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారు అన్న కోణంలో నేను పోలీసులు అయితే విచారణ జరిగించారు. కాకపోతే ఇది జరిగిన సంఘటన ఆ పిల్లవాడి మీద అంటే బాలుడి మీద మైనర్ మీద ఇటువంటి లైంగిక దాడి ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. కాకపోతే జరిగిన ప్రాథమిక వచ్చినటువంటి సమాచారం మటుకి బాలుడి మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదు, గొంతు నులిమి చంపేసి పొలంలో పడవేశారు అనే ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఇప్పటికీ ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు డాగ్ స్క్వాడ్ కూడా పిలుస్తున్నారు. అక్కడే ఆ సంఘటన బాలుడు మృతదేహం ఎక్కడైతే లభ్యమైందో అక్కడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించేదాని కోసం కూడా చూస్తున్నారు. కాకపోతే ఇటు కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ పూర్తిగా కూడా తప్పు మొత్తం అంగన్వాడీ నిర్వాహకులదే అని చెప్పేసి కోణంలో కూడా వాళ్ళైతే వారి మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం అంగన్వాడీలో 5గురే చిన్నపిల్లలు ఉంటారు. 5గురు కూడా వారి ఇంటి దగ్గర వదిలిపెట్టుకోకుండా వారు అశ్రద్ధగా ఉండటం వల్లే ఈ బాలుడు మృతి చెందారన్న కోణంలో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే కేసును సీరియస్ గా తీసుకున్నటువంటి ఆ మార్కాపురం డిఎస్పీ నాగరాజు అదేవిధంగా ఖమ్మం పోలీసులు అసలు ఇది ఏ కోణంలో జరిగింది అంటే ఇది పశ్చిమ ప్రకాశంలో ఏదైనా కిడ్నాప్ పుట ఏదైనా సచ్చరిస్తుందా లేకపోతే ఏదైనా మరి ఏదైనా కుటుంబ కారణాలు ఏమైనా దీనికి కారణమై ఉండవచ్చా లేకపోతే వీరు భార్యాభర్తలు అంటే పొదిలి శ్రీను అదేవిధంగా సురేఖ వారు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం పొదిలి శ్రీనికి సురేఖ మధ్యకి ఎటువంటి గొడవలు లేవు. ఆమె సురేఖ కూడా 2వ సారి గర్భం దాల్చి ఉంది. ఆమె వారికి ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పేసి అయితే సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా గ్రామంలో మనము విచారణ చేసిన నేపథ్యంలో కూడా గ్రామంలో కూడా వారికి ప్రత్యేకించి ఇటువంటి కక్షపూరితమైన చర్యలు చేసుకునే దానికోసం కూడా ఎవరు అంత శత్రువులు లేరు, వాళ్ళందరితో బాగానే ఉంటారు, వారికి ప్రత్యేకించి ఎవరైనా శత్రువులు లేరు అని కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ హత్య ఏ కోణంలో జరిగింది? ఒకవేళ బాలుని అపహరించి ఏదైనా మనీ డిమాండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ బాలుని అపహరించి కుదరని పక్షంలో అతన్ని హత్య చేసి వెళ్ళిపోయారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. లేకపోతే
మరేదైనా అంటే కుటుంబ నేపథ్యంలో దూర బంధువులు కానీ లేకపోతే వారితో ఏదైనా పార్టీ కానీ లేకపోతే ఏదైనా వ్యాపార లావాదేవీలు కానీ వారితో ఏదైనా విభేదాలు వారు ఆ బాలుని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా అన్ని కోణాలు అయితే పోలీసులు అయితే ఏ ఒక్క కోణం కూడా వదిలిపెట్టుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ బాలుడి యొక్క పోస్ట్ మార్టం నివేదిక వచ్చే దాన్ని బట్టి కూడా ఆ బాలుడు ఏ సమయంలో హత్యగా ఎంచబడ్డాడు, అసలు హత్య గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిన్న పిల్లల మీద రకరకాల అఘాయిత్యాలు మనం చూస్తున్నాం. కారణం ఏదైనప్పటికీ కొంతమంది కిడ్నాప్ చేయడం డబ్బుల కోసం, కుదరని పక్షంలో పిల్లల ప్రాణాలు తీయడం, కొంతమంది ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కారణం ఏదైనప్పటికీ ఇంత దారుణంగా చిన్నపిల్లల ప్రాణాలు తీయడం చాలా దారుణమైనటువంటి పరిస్థితే. ఖచ్చితంగా ఇలాంటి ఘటనల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి అసలు ఆ బాబు పేరెంట్స్ ఏమంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నా కొడుకు చెల్లెలు లేకపోయి అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టిద్దయ్యా. ఇంకా వదిలిపెట్టి ఇంటికి వచ్చింది 9:30కి వదిలిపెట్టి ఇంటికి వచ్చింది అనేది కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లోడు ఇంటికి వచ్చిండారని. ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, కానీ రోజు చేస్తారు. ఆ రోజు మాత్రం ఫోన్ చేయలేదు, పిల్లోడు ఇంటికి వచ్చిండా లేదా అన్నం తిన్నాడా అని ఫోన్ అన్నా చేయలేదు. ఆ తర్వాత ఊరందరూ 1:30కి పోయి ఊరంతా ఎదుగులాడిండ్రు. చాలా పని లేదన్నా. మాకు ఎటువంటి శత్రువులు ఊర్లో లేరు. మా అత్తవారి ఊర్లో గాని, నా పుట్టిల్లో గాని, మా అమ్మ వాళ్ళకి గాని, మా భర్తకు గాని ఎటువంటి శత్రువులు మాకు లేరు. కానీ ఎటో జరిగింది అనేది అర్థం కావట్లేదు. అంగన్వాడీ నుంచే మిస్ అయ్యాడు అబ్బాయి. అంగన్వాడీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ప్రాణం పోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ఈ రోజు పోయిండు. ఆడ ఉన్నదే 5 మంది పిల్లలు, 2 స్టాఫ్ ఉన్నారు. 2 స్టాఫ్ 5 మంది పిల్లల్ని చూసుకోలేక వాళ్ళు నా కొడుకుని కాజేసినారు. 10:30కి బల్లో నుంచి పిల్లోడు పోతే 1:30 దాకా ఆడున్నాడు అనేది తెలియలేదు. ఇంటికి వచ్చిండా అని ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లడు. ఆయమ్మ వచ్చి బయటికి పోయి వచ్చి ఆయమ్మ సురేఖ వాళ్ళ అబ్బాయి ఏడంటే ఇంటికి పోయింటల్లే అన్నది, కానీ ఫోన్ చేయలేదయ్యా. సురేఖ మీ అబ్బాయి ఇంటికి వచ్చిండా అని ఫోన్ చేసినా అప్పుడైనా పోయి చూసుకొచ్చుకునేది నా చెల్లెలు ఎత్తుకులాడుకొని. 3 రోజుల క్రితము అంగన్వాడీ స్కూల్లో తప్పిపోయాడు. 2 రోజుల నుంచి వెతికాము. ఈ రోజు మార్నింగ్ ఇక్కడ పొలాల్లో కనిపించింది. మార్నింగ్ ఎవరో వదిలేశారు ఇక్కడ. బాబుని ఎవరు చూడకపోవడం వల్ల అనుమానం అయితే ఎక్కడ స్కూల్లో వదిలిపెట్టారు. అంగన్వాడీ వాళ్ళు 11:30 అప్పుడు వెళ్ళిపోయారు, ఇంటికి పోయారు అనుకున్నారంట వాళ్ళు. కానీ రాంగ్ రూట్ వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళు చిక్కి తీసుకెళ్ళిపోయారు. కోట్లగట్ట ఇక్కడ మా అత్తోలూరు. నాకు 6 years మ్యారేజ్. నేను ఆ రోజు తప్పిపోయిన రోజు నైట్ వచ్చాను. బాబు వచ్చి ఒక 3 months 3 months నుంచి ఇక్కడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.